ప్రియమైన పునీత సిసిలియమ్మ గారి సంగీత భక్తులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఒకవైపున విజయోత్సాహం, ఇంకొక వైపున నిరీక్షణ. ఈరోజేమో విజయోత్సవం, అదేవిధంగా 21వ తారీఖు రోజున వన్ ప్రజెంటేషన్, వన్నెస్. ఇవన్నీ రెండింటి మధ్యలో సంతోషంగా ఉండి ఈ రోజంతా కూడా త్రియేక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ త్రినగరాలలో ప్రవహిస్తున్న స్తుతి ప్రవాహం జీవజల నదిగా మారి పరలోకంలో కలిసిందా అన్నట్టుగా అనిపించింది. సమస్త మహిమ, కృతజ్ఞతలు, స్తోత్రములు ఆ యొక్క త్రియేక దేవునికే సమర్పిస్తూ ఉన్నాను. గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయం నుండి ఇప్పటి వరకు ఓపికతో మన యొక్క న్యాయ నిర్ణేతలు ఈ ప్యానెల్లో ఆ ప్యానెల్లో వాళ్ళు ఎంతో చక్కగా వ్యవహరించారు. వాళ్ళ ఓపికకి వాళ్ళకు మనం పాడడం ఈజీనే, వాళ్ళు మార్కులు వేయడం కష్టమైంది కావచ్చు ఈసారి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు రీచ్ అయ్యేటువంటి స్థానంలో పాడారు. ఒకవైపున సంతోషం, అంటే సింగింగ్ లెవెల్స్ ఆర్ మ్యాగ్నిఫైడ్. ఒకవైపున పాటల స్థాయి సంగీత పరంగా పెరుగుతుంది అనే ఒక సంతోషం. రెండవదిగా మార్కులు వేయడం కూడా వాళ్ళు కూడా కష్టమైందేమో, అంత బాగా పాడారు. అలాంటి ఒక జటిలమైన కార్యానికి ఈ యొక్క న్యాయ నిర్ణేతలు మరి నిర్వర్తించారు వాళ్ళ యొక్క జాబ్ని. కాబట్టి న్యాయ నిర్ణేతలకు, జడ్జెస్కి మా యొక్క అకాడమీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ జడ్జెస్. గట్టిగా క్లాప్స్ కొట్టడం ఒకసారి. మీ మార్కులన్నీ వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇక మూడవదిగా మరి సంగీతకారులు, సంగీత వాయిద్యకారులు, ఓకే, ప్లే చేసి ఇవన్నీ ఈరోజు నొప్పులు పెట్టుంటాయి వాళ్ళకి ఖచ్చితంగా. ఆ డోలకులు సగం వాచిపోయి ఉంటాయి, అదేవిధంగా సగం పగిలిపోయి ఉంటాయి. అంత కష్టంగా వీళ్ళు ఎంతో అంకిత భావంతో ఉండవలసినటువంటి అవసరం లేదు. మరియు మ్యూజిక్ని కూడా ఈ యొక్క జడ్జిమెంట్లో పరిగణలోనికి తీసుకోరు. ఓన్లీ మ్యూజిక్ అసోసియేట్స్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద కోయర్స్. అయినప్పటికీ కూడా వాళ్ళు మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఇక్కడ ఆబాల గోపాలం అదిరిపోయిందా, కింద కూడా ఆబాల గోపాలం దద్దరిల్లిపోయింది అన్నట్టుగా మీరు సంగీతాన్ని అందించారు. కాబట్టి ప్రణీల్ వీరి యొక్క బృందానికి, అదేవిధంగా కిట్టి యొక్క బృందానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ మ్యూజిషియన్స్, బోత్ హియర్ అండ్ దేర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మరి దీని యొక్క బృహత్తర కార్యంలో మా కోర్ కమిటీ సభ్యులు కల్పాల ప్రవీణ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా బరిగల రవి సెక్రటరీ గారు, మాచెల్ల బెన్సన్ ట్రెజరర్ గారు, మరి నల్ల జోసెఫ్ ప్రణీల్ కన్వీనర్గా ఎంతో ఒక 4 నెలల శ్రమల వల్ల ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మనమందరం ఇక్కడ ఉన్నాము. కాబట్టి వారి యొక్క ప్రయత్నం ఎంతగానో ఉంది, వారి యొక్క సేవ ఎంతగానో ఉంది. కాబట్టి ఈ యొక్క బలిపీఠం నుండి నేను వారికి దేవుని నామంలో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ కోర్ మెంబర్స్. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మరి ఈరోజు దివ్యవాణి ఛానల్ వాళ్ళు షూట్ చేశారు ఇక్కడ, అదేవిధంగా సెయింట్ సిసిలియా బ్లాక్లో. దీన్ని మనం సెయింట్ గ్రెగరీ బ్లాక్ అంటున్నాం, దాన్ని సెయింట్ సిసిలియా బ్లాక్ అంటున్నాం. 2 బ్లాక్స్లో కూడా వాళ్ళు సేవలు అందించారు. పలువెలుపుల నుండి అరుణ్ కూడా ఉదయం నుండి ఫొటోస్ తీస్తూ వస్తూనే ఉన్నారు వీళ్ళ యొక్క బృందానికి. అదేవిధంగా మరి మీరందరూ కూడా ఓపికతో వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ యొక్క పాటలు పాడి దీన్ని సక్సెస్ చేశారు. కాబట్టి మరి మీకు, అదేవిధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి దైవజనులకి, పాస్టర్స్కి, ఫాదర్స్కి, నన్స్కి, టీచర్స్కి, కోయర్ లీడర్స్కి, కోయర్ గ్రూప్స్కి అందరు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా క్లాప్స్ కొడదాం. అంతకంటే ఎక్కువగా ఒకటే ప్రాంగణంలో 2 ప్యానెల్స్ ఎప్పుడు సాధ్యమవుతున్నాయి? ఈ యొక్క మరి సిబిసి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ వాళ్ళు మనకు అవకాశం ఇవ్వకపోతే మనం ఈ జంక్షన్ దగ్గర కలిసే వాళ్ళమే కాము. కాబట్టి నిరంజన్ బాబు పాస్టర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరు కూడా ఒక 3 నెలల క్రితం వీటి కొరకు మేము ఎంతగానో అప్లికేషన్స్ పెట్టుకోవడం, 1కి 2 సార్లుగా వాళ్ళ దగ్గరికి మా మనవి తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళు వీటిని కన్సర్న్ చూపించారు, అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క దేవాలయ పెద్దలందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిబిసి హన్మకొండ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మీరందరూ కూడా ఖచ్చితంగా
ఈ యొక్క 21వ తారీఖు రోజు జరిగేటువంటి ఈ సమయానికల్లా ఇక్కడ అంత కోలాహలంగా ఇట్లా రంగుల వలికగా ఉంటుంది. ఆ రోజు కూడా మీరు రావాలి. మరి ప్రతి ఒక్కరికి పార్టిసిపేటరీ షీల్డ్ ఇవ్వబడుతుంది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆ రోజు వన్నెస్ ప్రజెంటేషన్, దాని కొరకు మీరు ప్రేయర్లో పెట్టుకోండి. అనేక మంది దాతలు కూడా ఉండాలని మీరు ప్రేయర్ చేసుకోండి. దీని వెనకాల మన యొక్క బిషప్ గారి యొక్క హస్తం, చొరవ, దీవెనలు కూడా ఉన్నాయి. మా యొక్క బిషప్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ బిషప్. ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది అనుకున్నాం, కానీ మరి యొక్క గ్రూప్ ఆయాసపడుతూ ప్రయాసపడి మరి పరిగెత్తుకుంటూ వచ్చారు. మేమున్నామని వారు వస్తున్నారు. ఆలోగా ఈనాటి యొక్క బృంద గాన పోటీల్లో భాగంగా మరి విచ్చేసి ఎంతో ఓపికతో కూర్చొని మరి వారి యొక్క పాటలను విని చక్కగా న్యాయాన్ని ప్రకటించే విధంగా మార్కుల ద్వారా మరి 21 తారీఖు మనం వినబోతున్నాం. ఎవరు వచ్చారా, మొదటి బహుమతి ఎవరికి వచ్చిందా అనే విధంగా. మరి ఈ సమయంలో న్యాయ నిర్ణేతలు మన మధ్యలో ఉన్నారు. వారు ముగ్గురిని కూడా మరి ముందుకు రమ్మని చెప్దాం. ఎందుకంటే ప్రప్రథమ తెలుగు కథోలిక టీవీ ఛానల్, దివ్యవాణి టీవీ ఛానల్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని షూట్ చేయడం జరిగింది. వారు ఇక్కడికి విచ్చేసిన ఎడల కొన్ని మాటలు, వాళ్ళ మాటల్లో ఈరోజు జరిగినటువంటి యొక్క బృందగాన పోటీల యొక్క మరి దాని గురించి ఫీడ్బ్యాక్ని, అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ని వారి ద్వారానే వినే ప్రయత్నం చేద్దాం. వారి స్పందనను తెలియచేయవలసిన కోరుతున్నాం. ఐ రిక్వెస్ట్ బోసే యాంటనీ గారు, కిచ్చి ప్రశాంత్ అన్న గారు అండ్ ఆల్సో ప్రభాకర్ అన్నయ్య గారు, వారిని కూడా ఈ సమయంలో ముగ్గురు ఇక్కడికి వచ్చి ఉన్న ఎడల, నిలిచిన ఎడల వారిలో ఒకరు వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ పాటల పోటీలకు విచ్చేసిన వాళ్ళకందరికీ స్నేహవందనం. ఎందుకంటే అందరం చాలా చక్కగా పాడారు. కానీ ఇన్ని టీంలో ఇద్దరికి మాత్రమే ప్రైజ్ వస్తుంది. కానీ ప్రైజ్ కంటే దేవుని స్తుతించడం అది గొప్ప విషయం. అందరం చాలా చక్కగా పాడారు. కానీ కొన్ని మిస్టేక్ వలన కొద్దిగా మార్క్ తగ్గిపోతుంది, కొందరికి కొద్దిగా ఎక్కువ వస్తుంది అట్లా. కానీ మీరందరం అటు ఇటు స్నేహంతో, ప్రేమతో ఉండి సహకారంతో ముందుకు సాగాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మొట్టమొదటిగా మాకు ఈ అవకాశం కల్పించిన దేవునికి, ఫాదర్ సురేందర్ గారికి మరియు ప్రణిల్ తమ్మునికి మా హృదయపూర్వక వందనాలు. అన్న చెప్పినట్టు ప్రైజ్ మనకు ముఖ్యం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఇంతసేపు గడపటం, దేవుని సన్నిధిలో ఒక గ్రూప్గా పాట పాడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చిందంటే అదే ప్రైజ్ దేవుడి నుంచి మనకి. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు దాకా ఇంత ఈవినింగ్ వరకు వెయిట్ చేసి కూడా దేవుని స్తుతించినందుకు మీకు అందరికీ వందనాలు. ఫాదర్ చెప్పినట్టు కేవలం మీరు వచ్చి ఒక గ్రూప్గా ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడ పాడతారేమో, కానీ 4 నెలల ఈ యొక్క కష్టం ఫాదర్ చెప్పిండు. సో దేవుడు దీన్ని విజయవంతంగా చేసినందుకు దేవునికి మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్రదర్ చెప్పినట్టు ప్రైజెస్ కోసం కాదండి, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రైజెస్ ఏమన్నా అటు ఇటు అయి ఉండొచ్చు. బట్ మాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సంపూర్ణమైన న్యాయం మేము చేసినామని మేము అనుకుంటున్నాం. సో ఎలాంటి పక్షపాతం లేకుండా దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మేము వినియోగించుకున్నాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. దేవుని ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కుమారుడు సెలవిచ్చిన విధంగా అందరూ చాలా బాగా పాడారు. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి మీరు సరి చేసుకొని మరి దేవుని చిత్తమైతే మరొకసారి మీరు కష్టపడి మరి ప్రాక్టీస్ చేసి పాడవలసిందిగా మనవి చేస్తున్నాము. మరి ప్రైజ్ కొరకు కాదు, కానీ దేవుని మహిమార్థమై మీరు పాడుతున్నారని గ్రహించాలి.
మరి తెలియని రీతిగా సురేందర్ అయ్యగారు మరి నన్ను ప్రశాంత్ను ఆహ్వానించినారు. వారికి వందనాలు. దేవుని దీవెనలు మీకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.